వికలాంగుల ఐక్యత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వికలాంగుల జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం గారి నాయకత్వం గడ్డం కాసిం గారి నాయకత్వం గడ్డం కాసిం గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే వికలాంగుల సమాజానికి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పింఛన్ ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు పెంచుతామని, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులకి వాళ్ళ కేసీఆర్ 2,000 ఇస్తుండు. కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పింఛన్లు కూడా 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల సమాజానికి 6,000 రూపాయలు ఇస్తాం, వృద్ధులు, వితంతులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులందరూ కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర పాలన పూర్తయినా కానీ ఈ యొక్క చేయుత పింఛన్దారులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు నిర్వహిస్తూ ముఖ్యంగా వికలాంగుల సమాజాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వికలాంగుల సమాజం పట్ల అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, చదువుకొని నిరుద్యోగులతో బాధపడుతున్న వికలాంగులందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ఏడాదిన్నర పాలన పూర్తయినా ఇంతవరకు ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆమె మీద చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారిని ఈ హుజూర్నగర్ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడున్నది నీ వికలాంగుల చట్టం అమలు చేస్తానని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒక్క వికలాంగుల చట్టాన్ని అమలు చేయడమే కాదు, ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి దానిని ప్రత్యేక శాఖగా కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఏడాదిన్నర పాలన పూర్తయింది. ముఖ్యమంత్రి 10 నిమిషాలు గుర్తుంటే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ అయింది, ప్రత్యేక అధికారులు వస్తారు. రేవంత్ రెడ్డి గారే చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళ అభయాస్త్ర మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మరి ఎడిపోయింది రేవంత్ రెడ్డి గారు? ఇలా మా మహిళా అక్కలకు, మా మహిళా చెల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తున్న మా వికలాంగుల సోదరులకు ఎందుకు మీరు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదో ఇవాళ తెలంగాణ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ అడుగున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చేయుత పింఛన్దారులకు మీ పింఛన్ పెంచుతూ అధికారులకు వస్తే అదే నెల నుంచి పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చి హామీని నెరవేర్చుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ, ఏరే సిపిఎం కానీ, సిపిఐ కానీ ఇతర పార్టీలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి జాతీయ పార్టీ కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో వికలాంగుల గొంతుగా, వికలాంగుల ఆత్మ బంధువుగా గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏడాదిన పాలన పూర్తయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వు మా వికలాంగుల సమాజానికి, మా వృద్ధులకు, మా వితంతు సోదరులకు, మా ఒంటరి మహిళల అక్కలకు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచే విధంగా హైదరాబాద్ కేంద్రంగా ఆగస్టు 14వ తారీఖున, ఆగస్టు 13వ తారీఖున వికలాంగుల మహాగర్జన, చేయుత పింఛన్దారుల మహాగర్జన పేరిట పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును విజయవంతం చేయడం కోసం లక్షలాదిగా మనం హైదరాబాద్ తరలి వెళ్లవలసినటువంటి బాధ్యత మన వికలాంగుల సమాజం మీద ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 14న అంటే సోమవారం రోజున గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు మన సూర్యాపేట జిల్లాకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల సోదర మిత్రులందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. మందాకృష్ణ మాదిగ గారు ఒక జాతి ఉద్యమమే కాదు, ప్రజాస్వామ్య బద్దంగా అట్టడుగున్న వర్గాలకు చేతనిస్తున్నారు. ఈ సమాజంలో మన ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మనం విస్మరించినా కానీ ఏ రాజకీయ పదవి లేకుండా మన వికలాంగుల జాతికి ఆత్మ బంధువులాగా ఓ పెద్దన్న పాత్ర పోషించి మన కోసం ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ వికలాంగుల పింఛన్లు పెరగడానికి కారణభూతున్నటువంటి మందాకృష్ణ మాదిగ గారు మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన అవార్డు తీసుకున్న తర్వాత మన సూర్యాపేట జిల్లాకు వస్తున్నారు. కాబట్టి ఈ హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండలాలందరూ కూడా చైతన్యం చేసి ఘన స్వాగతం పలికి రేపు ఆగస్టు 13న జరిగేటటువంటి మన వికలాంగుల గర్జన సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులు కావాలి. చెప్పండి, మీ గ్రామాల్లో ఉన్నటువంటి వితంతు సోదరులు చెప్పండి మన కోసం కృష్ణాన పోరాటం చేస్తుండు, వృద్ధులు చెప్పండి మన కోసం కృష్ణాన పోరాటం చేస్తుండు. అదేవిధంగా బీడీ కార్మికులకి, గీతా కార్మికులకి అన్న మన అందరం కూడా సూర్యాపేట పోదాం, మన కృష్ణాన మన పింఛను పెంచేందుకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాడు. మనందరం
అందరం కూడా చైతన్యం కావాలని చెప్పేసి మీరందరూ కూడా చైతన్యం చేసి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు హుజూర్నగర్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇంద్రాల పిచ్చయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావం నుంచి కూడా క్రియాశీలకంగా పనిచేసిన లక్ష్మణరావు గారికి, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులైనటువంటి కాలం సీనన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా ఉద్యమ గురువర్యులు ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణ రాష్ట్రంలోను వికలాంగుల జాతి హక్కుల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి నిద్రాగారం లేకుండా కూడా మన వికలాంగుల జాతి కోసం సేవ చేస్తున్న పెద్దలు గౌరవనీయులు గడ్డం కాసిమన్న జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఈ రోజు మన జిల్లా ఇన్ఛార్జిగా మన ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వికలాంగుల జాతి హక్కుల కోసం తను వికలాంగుడు అయ్యుండి కూడా తన ఇంట్లో వికలాంగులు ఉన్నప్పటికీ కూడా నా జాతి ప్రయోజనాల కోసం ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఇవాళ కుటుంబమే నా వికలాంగుల సమాజం అని చెప్పేసి మన కోసం వచ్చినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సతీష్ అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అక్కలకు అన్నలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి యుద్ధంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మందకృష్ణమాది గారి నాయకత్వంలో జరిగేటటువంటి గర్జన సదస్సుకు, ముఖ్యంగా ఈ 14న జరిగేటటువంటి సదస్సుకు పెద్ద ఎత్తున మీరు అందరూ తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం.